విశాఖ సిగలో మరో మణిహారం చేరింది. పర్యాటకులను మైమరపింపజేసే గాజు వంతెన ప్రారంభమైంది. కైలాసగిరిపై సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో గాజుతో ఈ వంతెన నిర్మించారు. ఈ ఉదయం విశాఖ ఎంపీ శ్రీభరత్, మేయర్ పిలా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ఓ అద్భుతమని ఎంపీ శ్రీభరత్ అన్నారు. సముద్ర తీరం వద్ద 250 కిలోమీటర్లకు పైగా గాలులు వీచినా నిలబడేలా దీన్ని రూపొందించారని ప్రశంసించారు. నెలగా ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ డిసెంబర్ 1 7 గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము. భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ 55 మీటర్ల లెంత్, దాంట్లో 35 మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము. అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము. అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ, ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 km/h ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ కైలాసగిరిని మరింత అభివృద్ధి, ఎందుకంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. విశాఖపట్నం కూడా ఇవాళ ఒక మేజర్ టూరిస్ట్ హబ్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ అని అంటారు కాబట్టి దిస్ ఇస్ అ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్. విశాఖ అంటే ఇకపై గ్లాస్ బ్రిడ్జి కూడా గుర్తుకు వస్తుందని నగరవాసులు, పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్లాస్ బ్రిడ్జ్ పై నుంచి విశాఖ అందాలను వీక్షించడం చెప్పలేని అనుభూతిని ఇస్తోందని అంటున్నారు. చాలా సంతోషంగా ఇస్తారండి. ఎందుకంటే ఎక్కడో మన విదేశాల్లోని, యూరప్లో ఎక్కడో మనం వెళ్ళి చూడవలసి ఉంటుంది. కానీ అలా కాకుండా ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఒక సుందరవనం అని ఎప్పుడో పేరుంది విశాఖ అంటే. అలాగా అందులో ఇది ఒక భాగం కైలాసగిరి కొండపైన. ఆ కైలాసగిరి కొండపైన ఎంతో వంతెన చక్కగా ఇక్కడ గాజు బ్రిడ్జి అనేది ఓపెన్ చేశారు. ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాల్సిన పని లేకుండా ఈ గ్లాస్ బ్రిడ్జికి వస్తే సిటీ వ్యూ, బీచ్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఒక కేరళ వెళ్ళినా కూడా మనం ఇలా ఎంజాయ్ చేయలేమేమో. విశాఖపట్నం వచ్చి మీరు ఈ కైలాసగిరిని చూస్తారని భావిస్తున్నాను. వైజాగ్ ఇటీస్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఈరోజు. ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఈరోజు మన కైలాసగిరి, ఏదైతే కైలాసగిరిలో మనకి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు వైజాగ్ ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా వైజాగ్ ఆర్కే బీచ్ కానీ లేదా మనకి రుషికొండ కానీ అలాగే కొన్ని ప్రాముఖ్యత ప్లేసెస్ని చూశారు. కానీ ఇప్పుడు అంటే వైజాగ్ విజిట్ చేసే వాళ్ళే కాకుండా వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా కైలాసగిరి వస్తే తప్పకుండా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేయడం మట్టుగా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ కానీ విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి కానీ, ఎందుకంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకి మన కాలు కింద అంటే సముద్రం మన కాలు కింద ఉందా, లేదా మనం ఒక కొండ శిఖరాల పైన అంటే ఎంతో ఎత్తైన శిఖరాల మీద మనం నడుస్తున్నామన్న థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఫీలింగ్ అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వస్తుంది. అసలు సూపర్ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. అసలు అది మూవ్ ఆన్ అవుతుంటే జస్ట్ భయం అయితే వేస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ సూపర్ సార్. అసలు చాలా బాగుంది, అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది సార్. చాలా హ్యాపీ. గ్లాస్ బ్రిడ్జ్ ఎలా అనిపించింది వచ్చినప్పుడు? చాలా హ్యాపీ అనిపించింది, గాల్లో తేలినట్లు అనిపించింది సార్.